గులాబీ అధినేత కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు దగ్గర పడుతున్నా మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. కేవలం మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాత్రమే హోంమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో గతంలో మంత్రిగా చేసిన వారు అలాగే కొత్తగా కేబినెట్ లో బెర్త్ కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ తనయుడు మాటల మంత్రికుడు కేటీఆర్ నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని యోచిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. దీంతో కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా ఇదే వాదన వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన కుమారునికి సహకరించే వారిని కేబినెట్ లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో ఎక్కువగా కొత్త వారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే ఇటీవల ఎన్నికల్లో 4 మంత్రులు అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. దీంతో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని, అంతేకాని కేటీఆర్ కోసమే మంత్రివర్గ విస్తరణ జరగడం లేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు కేబినెట్ లోకి కొత్త వారిని తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. అయితే కేబినెట్ లో సామాజిక సమీకరణల ఆధారంగా నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎస్సీ కోటాలో కొప్పుల ఈశ్వర్, కాల్క సుమన్ పేర్లను సీఎం పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎం పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, అజ్మీర రేఖా నాయకుల్లో మహిళా కోటాలో ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. గతంలో మంత్రివర్గంలోకి మహిళను కేబినెట్ లోకి ఒక్కరిని కూడా తీసుకోని నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు కూడా చెక్ పెట్టవచ్చు అని కేసీఆర్ అనుకుంటున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలకు బెర్త్ ఖాయమంటున్నారు. ఇక వెలమ సామాజిక వర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు దాదాపు మంత్రి పదవి వచ్చినట్లే అంటున్నారు. ఇక దానం నాగేందర్ కూడా మంత్రి పదవి ఖాయమంటున్నారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గంలో రెడ్డి నాయక్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గులాబీ దళపతి కేసీఆర్ సామాజిక వర్గాల ఆధారంగా కేబినెట్ లో అందరికీ చోటు కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.